ఇక తర్వాత వాడు రాహువు. రాహోర్వర్ణాదికం సర్వశనివత్ మండలం తథా సూర్యకారం సముద్దిష్టం తత్ర పూజార్కసోనువత్. రాహువుకి శనికి ఎలా పూజ చేస్తున్నామో అలాగే పూజ చేయాలి. అదే విధముగా కృష్ణవర్ణంతో ఉన్న మండపం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు, యథా శనివత్ సూర్యపుత్రవత్ అన్నాడు. శనికి చేసినట్టే ఈయనకు కూడా పూజించాలి. కాకపోతే ఈయనకి శనికి రంగుల్లో తేడా ఉన్నది కొద్దిగా. ఈయనేమో నీలవర్ణంలో ఉంటే ఈయన పూర్తిగా నల్ల రంగులో ఉంటాడు. శుక్రుడికి వజ్రం అంటే ఇష్టం, శనికి ఇంద్రనీలం అంటే ఇష్టం, రాహువుకి మాత్రం గోమేధికం అంటే ఇష్టం. అదొక్కడే తేడా. అందుకే గోమేదం సర్పశాశ్చైవ తిలాహ మాషాశ్చ కృష్ణకాహ మహిషీచ తథాఛాగో దానం రాహోః ప్రకీర్తితం. రాహువునకు ప్రీతిపాత్రమైనవి ఏమిటి? ఒకటి గోమేదం, రాళ్లల్లో ఏమిటి? గోమేదం. ఇక తర్వాత సర్పషాహ, ఆవాలు, నల్లగా ఉన్న ఆవాల్ని సర్పషాలు అంటారు. సర్పిషము సర్పషము అని కూడా అన్నారు, కానీ పద్మపురాణంలో సర్పషాహ అంటే నల్ల ఆవాలు. రాజికలు అని కూడా వాటికే పేరు. ఇంకా తర్వాత తిలాహ, నువ్వులు. నువ్వులు శనికి ఎలా ఇష్టమో ఈయనకి ఇష్టమేట. మాషాశ్చ అంటే మినుములు. మాషములు అంటే ఏమిటి? మినుములు. బహువచనం మాషాహ. అవి కూడా కృష్ణకాహ, నల్లని మినుములు. మినుముల్లో కూడా కొంచెం నలుపు కాకుండా ఒక్క పెసరు గోధుమ వర్ణంలో ఉన్నవి కూడా ఈ మధ్యన పండిస్తున్నారు కదా, అందుకని ముందే మంచిదని నల్ల మినుములు అన్నారు.